సారు బయటికొస్తలేడు, అప్పట్లెక్క ముచ్చట చెప్తలేడని కారు పార్టీ అభిమానులంతా మనాది పెట్టుకుండ్రు. మీదికెంచి సీఎం సార్ కాంచి షురూ చేస్తే చెయ్యి పార్టీ మంత్రుల దాకా అందరూ ఏమాయే వస్తలేడెందుకో రమ్మనుండ్రి, బయటికి రమ్మనుండ్రని సవాళ్ళిస్తురుతుండ్రు. అందుకే కావచ్చు మళ్ళా ఇన్నొద్దులకు పెద్ద సారు బయటికొచ్చిండు. మస్తు జోరుగా నడిచినాయి ముచ్చట్లు. పాండ్రి మనం కూడా ఒకసారి అరుచుకునొద్దాం. ఎప్పుడొస్తాడా సారు బయటికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసిన కారు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పెద్ద సారును చూడంగానే పానం లేచి వచ్చినట్టు అయింది అనుకో రాదుండ్రిగా. కేసీఆర్ సారు కారు పార్టీ ఆఫీసులకు అడుగు పెట్టిండో లేదో 100 మంది నూకేసుకుంటూ పోయిండ్రు లోపటికి. వాళ్ళ దెబ్బకు కార్లకేంచి దిగాలన వద్దా అన్నట్టే అయిందట సారుకు. ఇక శానొద్దులకు పార్టీ లీడర్లను కార్యకర్తలను అందరినీ ఊసబెట్టుకుని ఎట్టెట్ల ముంగటికి పోవాలి, ఏమేం చేయాలి అనేది మాట ముచ్చట చేసిండు. అటెనక శానొద్దులకు మళ్ళోసారి సారు మైకుల ముంగటి వచ్చిండు. సారు ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసిన వాళ్ళు కొంతమంది అయితే సారు ముచ్చటిని శానొద్దులైతాందని చెవులు పెద్దగా చేసుకున్న వాళ్ళు ఇంగింతమంది. ఇక చూడరి ఏమన్నాడో. 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం. పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. తొలుత పాలమూరు ప్రాజెక్టుల గురించి అన్ని తీర్ల ముచ్చట్లు చెప్పుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి వెనకసీరికి చేయి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద కూడా గట్టిగానే అరుచుకుండు. ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 ఏళ్ల నుంచి 1 రూపాయి పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించిన మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరు ఒత్తిడి ఉంది దీని వెనుక? గిట్లా సార్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసిన కారు పార్టీ కార్యకర్తలల్లా మస్తు జోసి నింపేటట్టే మాట్లాడిండు సారు. లేక మైకుల ముంగటికి వచ్చిండు కాబట్టి చాలా సేపే మాట్లాడిండు. తులం బంగారం కానించి చాలు చేస్తే గ్యారంటీ కార్డుల దాకా అన్ని ముచ్చట్లు ఎల్లదీసిండు. ఇక పోరాటం చేస్తాం అన్నట్టే మాట్లాడిండు సారు. ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్ల మీద అటు చెయ్యి పార్టీ వాళ్ళు సుత ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే తయారైతాన్రట. అంత చూస్తుంటేనైతే ఇక తెలంగాణలో రాజకీయం కుత ఉడికేటట్టే ఉన్నది కదా అనుకుంటారు అందరూ. మరి ఇక ఎట్టెట్టయితుందో చూసుకుంటూ పోవాలి. జేబుల రూపాయి లేకపోయినా సరే ఇప్పుడు రంది లేకుండా ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా కొనొచ్చు. టెక్నాలజీ మస్తు మారింది. జేబుల పైసలు లేకపోతే ఏంది, బ్యాంక్ అకౌంట్లో పైసలుంటే చాలు ఆపే ఈపే అనుకుంటా టక్క పైసలు కొట్టొచ్చు. గిట్లనే ఇప్పుడు శాన జాగల్లల్లా దేవుళ్లకు మొక్కులు కూడా డిజిటల్ పేమెంట్ల రూపంలోనే సమర్పిస్తున్నారు. ఇక చూడుండ్రి, మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో కూడా డిజిటల్ ఉండీలు పెట్టిండ్రు. ఆగా చూడర్రే, అమ్మవార్లకు ఎంత సమర్పించాలని అనుకుంటే అంత పలకపోను తీసి గజిబిజి గీతలను స్కానింగ్ చేసి సెంటు కొడితే చాలు పైసలు డైరెక్ట్ పోయి గుడి అకౌంట్ లో పడతాయి అన్నట్టు. లైన్లలో నిలబడే బాధ లేదు, ఒకళ్ళనొకళ్ళు నూకేసుకునే పని లేదు. మన మొక్కులు కానుకలు ఆ దేవతలకు చెల్లించినట్టు ఆన్లైన్ లో పైసలు వేసినట్టు మనకి ఎట్టాగు మెసేజ్ రానే వస్తది. గదే రసీదు లెక్క అన్నట్టు. అసలే మహాజాతరకు కోట్ల మంది భక్తులు వస్తుంటారు. దాంతో మంది కోసం ఉండీలు పెట్టాలనంటే వాటిని పైలం చేయాలనంటే మస్తు తిప్పలైతది. అందుకే పోయినసారి లెక్కనే ఈసారి కూడా రంది లేకుండా గిట్ల క్యూఆర్ కోడ్లు పెట్టిండ్రు. అంత మంచిగానే ఉన్నది గాని అసలే నిన్నయాల మోసాలు బగ్గ పెరిగినాయి. గా క్యూఆర్ కోడ్ మీద ఎవరన్నా వాళ్ళ అకౌంట్ లో పైసలు పడేటట్టు వేరే క్యూఆర్ కోడ్ పెడితే లక్షల రూపాయలు వేరే దిక్కుపోయే ఛాన్స్ ఉన్నది. అందుకే ఆఫీసర్లు ఈ డిజిటల్ ఉండీల మీద ఎప్పుడు ఓ కన్నేసి పెట్టాలి అంటుండ్రు భక్తులు. ఇక అట్లుంటే మేడారంను ఎలుగుల చేసే పనులు జోరుగా నడుస్తున్నాయి. ఓ దిక్కు అటు పని నడుస్తూనే ఉన్నది, ఇంకో దిక్కు భక్తులు ముందస్తు జాతరకు పోతూనే ఉండ్రు. అవి చూడరి అప్పుడే కిటకిటలాడుతున్నది. వెనక సీరికి పబ్లిక్ తోని వశం కాదని చెప్పి ముందుగానే పోయొత్తుండ్రు చాలా మంది. ఇంకో దిక్కు జనవరి 28 నుంచి 31వ తారీఖు దాకా మేడారం మహాజాతర ఉన్నదని సీఎం రేవంత్ సార్ చేతుల మీదకించి పోస్టర్ విడుదల చేయించిండ్రు మంత్రులు. అంతేకాదు
మేడారం పనులు ఎట్లెట్ల నడుస్తున్నాయి, అక్కడ తంబాల మీద అచ్చుగుద్దిచ్చిన గుర్తులకు అర్థం ఏంటిది అనే దాని మీద ముఖ్యమంత్రి సారు ఇంటర్నెట్ లో ఓ వీడియో పెట్టిండు. అంత చూస్తుంటేనైతే ఈసారి ఇంత ఘనంగానే అయ్యేటట్టున్నది జాతర. ఇక అటు సీఎం సారుతోని పోస్టర్ విడుదల చేయించిండ్రో లేదో వెంటనే రాష్ట్రపతి ముర్ము మేడం దగ్గరికి పోయిండ్రు మంత్రులు. చలికాలం విడిది కొరకు పట్నం వచ్చింది మేడం, అట్లా ఇక కలిసినట్టుంటది, మేడారం జాతరకు పిలిచినట్టుంటది అన్నట్టు పోయిండ్రు మంత్రులు. ఆహ్వాన పత్రికతోని కలిపి సమ్మక్క తల్లి చీర, కంకణము, కండువా, బంగారం రాష్ట్రపతి మేడంకి ఇచ్చి జాతరకు రావాలి అని పిలిచిండ్రు. అటు ముర్ము మేడం కూడా మంత్రులకు కొత్త బట్టలు పెట్టింది. అధికారంలో ఉన్నా లేకపోయినా లీడర్లు ఎప్పటికీ పబ్లిక్ లనే ఉండాలి. పబ్లిక్ నోటెంట పార్టీ పేరు పలుకుతూనే ఉండాలి. అట్లయితేనే ఎలక్షన్ల టైంలో అంతో ఇంతో ఎగరబెట్టే ఛాన్స్ ఉంటది. ఇగో గిందికే కావచ్చు, ఈ నడుమ ఏపీలో ఫ్యాన్ పార్టీలు ఏం చేసినా మస్తు పెద్దగానే చేస్తున్నారు. లొల్లి చేసినా సంబరాలు చేసినా మస్తు హల్చల్ చేస్తుండ్రు. ఇక చూడుండ్రి మాజీ సీఎం బర్త్డేకు ఎట్లా ధూమ్ధాం చేసిండ్రు. కేకులు కత్తిరించిండ్రు, రక్తదానాలు చేసిండ్రు, అన్నదానాలు చేసిండ్రు, మీటింగులు పెట్టి జోరుగా ముచ్చట్లు చెప్పిండ్రు. మాజీ సీఎం జగన్ సార్ పుట్టినరోజు పండుగను ఫ్యాన్ పార్టీ వాళ్ళు గట్టిగానే చేసుకుండ్రు. జిల్లాల పొంటి పంక పార్టీ లీడర్లంతా బయటికి వచ్చిండ్రు, ధూమ్ధాం చేసిండ్రు. మాజీ సీఎం కు ఈ డిసెంబర్ 21తోని 53 ఏళ్లు పడ్డాయి. ఇక రాజకీయాలలో ఎన్ని మాటలు అనుకున్నా, ఎన్ని విమర్శలు చేసుకున్నా పుట్టినరోజులకు మాత్రం లీడర్లు అన్ని పక్కకు పెట్టి మంచిగా ఉండాలని కోరుకుంటారు. గిట్లనే జగన్ సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు లీడర్లంతా. ఏపీ సీఎం చంద్రబాబు సారు, చదువుల మంత్రి లోకేష్ సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, అటు షర్మిలక్క కూడా అన్నకు శుభాకాంక్షలు చెప్పింది. అన్న ఆరోగ్యంగా ఉండాలి, చల్లగా బతకాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నా అన్నట్టు కామెంట్ రాసింది అక్క. ఇటు జగన్ సారును అన్న అని పిలిచే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సారు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. అటు సింహాచలంలో భీమిలి వైసీపీ లీడర్లు జగన్ సారు పేరు మీద అప్పన్నకు 4 తులాల బంగారు హారం సమర్పించిండ్రు. అవి చూడరే ఎర్రటి పూసలతోని మస్తు ఘనంగానే ఉన్నది హారం. ఇగిదిట్లుంటే సారు పుట్టినరోజు నాడు ఫ్యాన్ పార్టీ లీడర్లంతా జోరు చూపించిండ్రు. ఇప్పటి సంది పోరాటాలకు తయారైతున్నాం అన్నట్టు మాట్లాడిండ్రు. మరిగా చూడాలి ఎట్లెట్లా రూవడి పెంచుతారో ఏం చేస్తారో. 2.5 ఏళ్ల సంధి ఊళ్ళ పొంటి ఓ సర్పంచ్ లేడు, ఉప సర్పంచ్ లేడు, వార్డు మెంబర్ లేడు. ఎప్పుడెప్పుడా అనంగా 2.5 ఏళ్లకు సర్పంచ్ ఓట్లు పెట్టిండ్రు తెలంగాణలో. 12,000 ఊళ్ళల్లా సర్పంచ్ ఓట్లు ఒడిచినాయి. కొత్త సర్పంచులు కొలువు తీరిండ్లు. వాళ్ళంతా ప్రమాణ స్వీకారం చేస్తే పనులు చురువైతే ఇక రైట్. కొత్త సర్పంచులు కొలువు తీరేందుకు టైం దగ్గర పడ్డది. సోమవారం నాడే కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం. పొద్దుగాల 10:30కు ముహూర్తం పెట్టిర్రు. అనుకున్నట్టయితే పొద్దుగాల 11:00 తెలంగాణ అంతటా కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం ఒడుస్తుంది, కుర్చీలకు ఎక్కుతారు. ఇప్పటికే అన్ని తీర్ల సవలతులు చేసేది కూడా. మళ్ళీ ఎక్కడో కాదుల్లో గ్రామ పంచాయతీ ఆఫీసులలోనే ప్రమాణ స్వీకారం చేసేది. స్పెషల్ ఆఫీసర్లు వచ్చి చేపిస్తారు కొత్త సర్పంచులతో ప్రమాణ స్వీకారం. ఒక్క సర్పంచులే కాదుల్లో ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కూడా అయ్యాలనే. అంటే తెలంగాణలో సోమవారం సంది కొత్త పాలన నడుస్తుంది అన్నట్టు ఊళ్ళ పోయింటి. తెలంగాణ మొత్తంలో 12,726 గ్రామ పంచాయతీలు, 112,288 వార్డులు, 3 విడతలలో ఓట్లు నడిచినాయి. మొదటి విడత ఈ నెల 11వ తారీఖు నాడు, 2వ విడత 14వ తారీఖు నాడు, 3వ విడత 17వ తారీఖు నాడు ఓట్లు పడ్డాయి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల షై పార్టీ గెలుసుడుతోని ఆలస్యం చేయకుండా వేడి మీద వేడి అన్నట్టు ఓట్లు పెట్టిరు సర్కారు వాళ్ళు. అట్లా సోమవారం నాడు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ ఒకటే పాలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యం ఒడుసుడే ఆలస్యం. ఎమ్మట్లనే సీఎం సార్ తోని కొత్త సర్పంచులకు మీటింగు. ఇక గా కార్యం ఓడవంగానే మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లకు ముహూర్తం పెడతారట సర్కారు వాళ్ళు. అంటే మళ్ళీ నెలల పాటు ఊళ్ళ పోయి పండగే పండగ. ఇప్పటికైతే ఇంతే. కొత్త సర్పంచులు కుర్చీలకు ఎక్కినాక మళ్ళీ వార్త చెప్పుకుందాం. ఇక మా పటాస్ వార్తల తరపుకించి కూడా కొత్త సర్పంచులకు ఆల్ ది బెస్ట్. అగో పులి, ఇగో పులి, ఆడ పులి, ఈడ పులి అని ఎక్కడ చూసినా ఇప్పుడు పులుల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇండ్ల నడుమ పిల్లులు తిరిగినట్టే తిరుగుతున్నాయి పులులు. ఓ దిక్కు పెద్ద పులులు, ఇంకో దిక్కు చిరుత పులులు మస్తు బుగులు పుట్టిస్తున్నాయి పబ్లిక్. ఆగో ఆగో అంటనే ఉన్నా రానే వచ్చింది పెద్ద పులి. చూడుండ్రి ఎట్లా గుర్రు గుర్రుమంటున్నదో. ఇందు మూలముగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి, దోమకొండ, బిక్కనూరు, పాల్వంచ, మాచారెడ్డి మండలాల పబ్లిక్ కు తెలియజేయడం ఏమనగా, ఓ అన్న ఇక నువ్వు చెప్పే. పులి ఉన్నది కన్ఫర్మ్ అయిందట. బాయిల కడికేటాలు రేపు పొద్దుగాల 8 గంటల దాకా వాళ్ళు పోవద్దన్నయ్యా.
అబ్బర కొడుకు ఈ పులి ఉన్నట్టు కన్ఫామ్ అయిందట. అది కూడా చిన్న పులి కాదు, పెద్ద పులి. చూడర్రే, గాండ్రు గాండ్రు అనుకుంటా ఎవరు దొరుకుతారా, ఏం దొరుకుతుందా తిన్నింకి అన్నట్టు తిరుగుతాందట. అందుకే పబ్లిక్ అంతా పైలంగా ఉండాలి అని అడవి ఆఫీసర్లు ఇట్లా ఊర్లో పోంటి సాటింపే ఇస్తుండ్రు. అటు పులి కాలి హద్దులను బట్టి అది ఎటెటు తిరుగుతాంది, దానికి ఎన్ని ఏండ్లు ఉన్నాయి అనేది కనిపెడుతుండ్రట ఆఫీసర్లు. చూడర్రే, పులి కాలి హద్దు ఎంత పెద్ద ఉన్నదో, దాని పంజాగ్ అంత పెద్ద ఉన్నదంటే ఒక్క దెబ్బ చాలు ఎటువంటి జీవైనా కీసు మన్నింకే. అందుకే దాని కంట్లో పడకుండ్రి, కండ్ల కండ్లు పెట్టి చూడకుండ్రి అని పబ్లిక్ ను హెచ్చరిస్తాండ్రు. వారం దినాల సంది కామారెడ్డి జిల్లాలున్న రెడ్డిపేట, ఈసాయిపేట, చుక్కాపూర్ అడవుల పొంటి తిరుగుతున్నదట. వ్యవసాయం పనుల మీద చెలకల కాడికి పోయే రైతన్నలు, పశుల మేపనికి పోయేటోళ్ళు పని చూసుకొని చెప్పన ఇంటికి పోవాలి, పైలంగా ఉండాలి అని మరీ చెప్తుండ్రు. ఏమైనా అయితే చిరుత పులులు లేదంటే పెద్ద పులులు ఎప్పుడు చూసినా ఏవో ఒకటి బుగులు పట్టిస్తూనే ఉన్నాయి కదా అనుకుంటారా అందరూ. ఎన్నున్న అక్క చెల్లెళ్లకు బంగారం అంటేనే మస్తు పాయిరం. అందుకే అన్నారు పెద్దోళ్ళు, ఎంత అందమున్నా ముత్తమంత బంగారం, మురడన్ని పూలు లేకపోతే ఎందుకమ్మా అని. పూలైతే కొని పెట్టుకునేటట్టే ఉన్నాయి గాని బంగారమే ముట్టుకుందామంటే అందుతలేదు. మాసం బంగారం కొనుక్కోవాలన్నా మస్తుగా పైసలు కావాల్సి వస్తుంది. ఇవాళ కాకపోతే రేపన్న రేటు తక్కువ కాదా అనుకుంటే అస్సలు ఆ ఛాన్సే లేదంటున్నారు. చూడుండ్రి, పకడో అనుకుంటా వెనక పరుగులు పెట్టినా సరే దొరికేటట్టు లేదు బంగారం. అయితే కొండెక్కి కూకుంటున్నది. ఉన్నోళ్ళు అంటే ఎట్టనోవో తీరుగా తిప్పల పడి కొంటున్నారు గాని, లేనోళ్ళు అయితే అసలు బంగారం ముచ్చట్నే మర్చిపోయినరు. తులం 1,30,000, 1,34,000 అంటుంటే ఎట్లా కొంటారు, ఏం కథ. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే బంగారం పరుగులు ఇక్కడితోనే ఆగవట, పోత ఇంగింత పెరుగుతుందని చెప్తుండ్రు. 2025లో ఎప్పుడు చూసినా బంగారం రేట్లు పెరుగుకుంటూనే వచ్చినాయి. అప్పుడప్పుడు తోయడం తగ్గిందని ముచ్చట్లు వినిపించినాయి గాని చాలా సార్లు పెరుగుకుంటూనే పోయింది. అట్లా పెరిగి ఇప్పుడు 1,34,000కి చేరుకున్నది. మధ్యలోసారి 1,37,000 కూడా అయింది. ఇట్లనే వచ్చే 2026లో కూడా పసిడి రేట్లు పరుగులు పెడతాయని ప్రపంచ స్వర్ణ మండలి లెక్కలేసి చెప్పింది. 2026లో తులం బంగారం 1,50,000 అవుతుందని చెప్తుండ్రు. అంతేకాదు 2026 డిసెంబర్ కల్లా 1,60,000 దాటుతుంది, తగ్గేదేలే అన్నట్టు కూడా చెప్తుండ్రు. అమెరికాలో ఆ సిడగతి ట్రంప్ ఎట్లా పడితే అట్లా చేస్తుండు. తాపకో టారిఫ్ అంటున్నాడు. ఆ టారిఫ్ లో పుణ్యమా అని మార్కెట్ అతలాకుతలం అవుతుంది. అట్లా అయ్యే బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయా అంటుండ్రు. మరి ఆ తాత సీట్లకేం చెప్పుడు దిగుతాడో ఏం పాడో. ఆయన దిగితే గాని బంగారం రేట్లు అంతో ఇంతో తగ్గుతాయి అంటుర్రు ఇంతమంది. మొత్తానికి వచ్చే ఏడు కూడా బంగారానికి పట్టపగ్గా లేవు. మరి చూడాలి ఎట్లుంటుందో కథ. శివరాత్రికి శివ అనుకుంటా పోతుంది సలి. గా శివరాత్రి దానిక ఈగం ఈ మయ్యర పెడుతూనే ఉంటది. 17 కంటే ఇయ్యరు జరంత ముందుగానే అందుకున్నది, జరంత ఎక్కువనే ఈగం పెడుతున్నది. అబ్బో, గీ సలితోని కప్పిన దుప్పటి తీసేటట్టు లేదు, వేసిన పక్క ఎత్తేటట్టు లేదబ్బా. గా తీరుగా పెడుతుంది మరి సలి. గలం మంటలు, పెయ్యికి గలం కోట్లు, చెవులకు కుళ్ళలు, ముక్కులకు మూతులకు మాస్కులు, సాలకుంటే షద్దర్లు, రగ్గులు. ఎక్కడిది బొక్కలు కొరికే ఈగం తెలుగు రాష్ట్రాలను గజ్జును వణికిస్తుంది సాలి. ఓ రోజు సల్లగాలు, ఇంకో రోజు ఇడవకుండా కూల్చేటి పొగ మంచు. పొద్దుగాల ఇంట్లోకించి బయటికి రావాలంటే పానం మీదకి వస్తుంది పబ్లిక్ కు. కోడిగు ఎంగలేసి కాళ్ళు రెక్కలు సాఫ్ చేసుకునేందుకు నడుచుకుంటా పోయేటోళ్ళు గీ తీరుగా గలం కోట్లు వేసుకుని రోడ్లు ఎక్కుతురు. పొద్దుగాల పనుల మీద బయటికి పోయేటోళ్ళది ఒక తిప్పల కాదు గీ ఈగానికి. ఆంధ్రాలో విశాఖ జిల్లాలో ఇంత ఎక్కువనే ఉన్నది. అడవులు ఉండేటి ఏరియాలో 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయంటే చూడు ఏ తరీకలు ఉందో ఈగం. గా జీమాడుగులలో ఉత్త 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత. ఇగిటు తెలంగాణలో కూడా ఇదే కథ. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఇంత ఎక్కువనే ఉన్నది సాలి. అగా చూడోలి ఎట్టబట్టిందో మంచు బొంత కప్పినట్టే ఉంది, తెల్లగా ముసురుకొని. దగ్గరికి వచ్చేదాకా ఏం తెలుస్తలేదు. పెద్ద సడకుల మీద అంత పొద్దెక్కిందాక రోడ్డు కానొస్తలేదు అంటే చూడోలి. వచ్చిపోయేటి బండ్లు కానొస్తనే లేదు దగ్గరికి వచ్చిందాక. అంత మంచు పడుతుంది మరి. ఇక్కడనే ఇట్టుందంటే అటు కాశ్మీర్కి పోతే ఎట్టుంటదో అని ఆలోచనలో పడకూలి. అది కూడా చూపెడతాం చూడోలిగా. సుశీల గిట్టుంది అక్కడ. ఏకంగా మంచువానే పడుతుంది. నెత్తులు కట్టలు కట్టేటి ఈగం తుఫాన్ వచ్చి ఊళ్ళల్లో ఇండ్లు మునిగినట్టే కాశ్మీర్ లో ఇండ్లు మంచు దుప్పటి కప్పుకున్నట్టు అయినాయి. గామోపున మంచు పడుతుంటే గంత ఈగంలో ఎట్లా ఆటలాడుతుందో చూడోలి గీలను. చలికి మనుషులే కాదు సూరన్న కూడా వణుకుతున్నట్టుండు. ఆలస్యంగానే బయటకు వస్తుండు గూట్లకేంచి. ఇక ఇంకో ముచ్చటుల్లో రేపు ఇంత ఎక్కువనే ఉంటదట ఈగం. చిన్న పోరలకు ముసలోళ్లకు గలం కోట్లు తొడుగులి జర ఈగానికి ఆగమైతే లేకుంటే మళ్ళా.